వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 ఇయర్లో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఉజ్బెకిస్తాన్, ఇండియా కిర్గిస్తాన్, ఇండియా తజకిస్తాన్. ఆన్సర్ బి, ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 6వ ఎడిషన్కి సంబంధించినది. ఇది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య 2025లో ఏప్రిల్ 16 నుండి 28 వరకు పూణేలోని ఔందులో జరిగింది. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయం 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఫ్రాన్స్, ఇండియా అండ్ అమెరికా, ఇండియా అండ్ ఇజ్రాయిల్, ఇండియా అండ్ బ్రిటన్. ఆన్సర్ బి, ఇండియా అండ్ అమెరికా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 4వ ఎడిషన్కు సంబంధించినది. ఇది 2025లో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13 వరకు భారతదేశ తూర్పు సముద్ర తీరంలో విశాఖపట్నం మరియు కాకినాడలో జరిగింది. ఎక్సర్సైజ్ కంజర్ అనునది క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: భారత్ అండ్ ఇరాన్, భారత్ అండ్ పాకిస్తాన్, భారత్ అండ్ కిర్గిస్తాన్, భారత్ అండ్ నేపాల్. ఆన్సర్ సి, భారత్ అండ్ కిర్గిస్తాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 12వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో మార్చి 10 నుండి మార్చి 23 వరకు కిర్గిస్తాన్లో జరిగింది. ఇది భారత్ మరియు కిర్గిస్తాన్ ఉమ్మడి ప్రత్యేక దళాల సైనిక విన్యాసం. ఎక్సర్సైజ్ బొంగో సాగర్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ భూటాన్, ఇండియా అండ్ బ్రిటన్. ఆన్సర్ బి, ఇండియా అండ్ బంగ్లాదేశ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాలకు సంబంధించిన నేవల్ ఎక్సర్సైజ్. 2025లో మార్చిలో బంగాళాఖాతంలో జరిగింది. ఎక్సర్సైజ్ ఇంద్రా 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ రష్యా, ఇండియా అండ్ చైనా, ఇండియా అండ్ ఇటలీ, ఇండియా అండ్ జపాన్. ఆన్సర్ ఏ, ఇండియా అండ్ రష్యా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంది. మొదటి నావికాదళ ఎక్సర్సైజ్ 2025లో మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు చెన్నై మరియు బంగాళాఖాతంలో జరిగింది. రెండవ దశలో ఆర్మీ ఎక్సర్సైజ్ 2025లో అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 15 వరకు రాజస్థాన్లోని బికనీర్లో జరిగింది. ఎక్సర్సైజ్ వరుణ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: భారత్ అండ్ మయన్మార్, భారత్ అండ్ ఇండోనేషియా, భారత్ అండ్ ఫ్రాన్స్, భారత్ అండ్ బ్రిటన్. ఆన్సర్ సి, భారత్ అండ్ ఫ్రాన్స్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 23వ ఎడిషన్కు సంబంధించినది. ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్ దేశాలకు సంబంధించినది. 2025లో మార్చి 19 నుండి మార్చి 22 వరకు అరేబియా సముద్రంలో జరిగింది. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ ఈజిప్ట్, ఇండియా అండ్ థాయిలాండ్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ బి, ఇండియా అండ్ ఈజిప్ట్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 3వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 23 వరకు రాజస్థాన్లో జరిగింది. ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ టర్కీ, ఇండియా అండ్ సిరియా, ఇండియా అండ్ జపాన్, ఇండియా అండ్ ఇరాక్. ఆన్సర్ సి, ఇండియా అండ్ జపాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 6వ ఎడిషన్కు సంబంధించినది. ఇది భారతదేశం మరియు జపాన్ యొక్క ఉమ్మడి సైనిక విన్యాసం. 2025లో ఫిబ్రవరి 25 నుండి మార్చి 9 వరకు జపాన్లో జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: నార్త్ కొరియా అండ్ ఇండియా, సౌత్ కొరియా అండ్ ఇండియా, ఇండియా అండ్ మయన్మార్, ఇండియా అండ్ మంగోలియా. ఆన్సర్ డి, ఇండియా అండ్ మంగోలియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 17వ ఎడిషన్కు సంబంధించినది. ఇది భారత్ మరియు మంగోలియా దేశాలకు సంబంధించినది. 2025లో మంగోలియాలోని ఉలన్ బాటర్లో మే చివరి నుండి జూన్ మధ్య వరకు జరిగింది. ఎక్సర్సైజ్ సింబెక్స్
2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ సింగపూర్, ఇండియా అండ్ మాల్దీవులు, ఇండియా అండ్ మయన్మార్. ఆన్సర్ బి, ఇండియా అండ్ సింగపూర్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 32వ ఎడిషన్కు సంబంధించినది. ఇండియా సింగపూర్ యొక్క మ్యారిటైమ్ ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ 2025లో జూలై చివరి నుండి ఆగస్టు 1 వరకు జరిగింది. ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ రష్యా, ఇండియా అండ్ సింగపూర్, ఇండియా అండ్ ఇజ్రాయిల్. ఆన్సర్ సి, ఇండియా అండ్ సింగపూర్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 14వ ఎడిషన్కు సంబంధించినది. భారత్ మరియు సింగపూర్ దేశాల ఉమ్మడి సైనిక విన్యాసం. ఇది 2025లో రాజస్థాన్లోని జోధ్పూర్లో జూలై 27 నుండి ఆగస్టు 4 వరకు జరిగింది. ఎక్సర్సైజ్ మైత్రి 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ మంగోలియా, ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ థాయిలాండ్, ఇండియా అండ్ మయన్మార్. ఆన్సర్ సి, ఇండియా అండ్ థాయిలాండ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 14వ ఎడిషన్కు సంబంధించినది. ఇది 2025లో సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు మేఘాలయలోని ఉమ్రోయిలో జరిగింది. ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ యుఎస్ఏ, ఇండియా అండ్ రష్యా, ఇండియా అండ్ జపాన్, ఇండియా అండ్ ఫ్రాన్స్. ఆన్సర్ ఏ, ఇండియా అండ్ యుఎస్ఏ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 21వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 14 వరకు యుఎస్ఏలోని అలస్కాలో జరిగింది. ముఖ్యంగా ఇది ఉగ్రవాద నిరోధం, అధిక ఎత్తు లేదా చల్లని వాతావరణ కార్యకలాపాలు వంటి వాటిపై పరస్పరం చర్యలు జరుపుతూ ఉంటుంది. ఎక్సర్సైజ్ లినెక్స్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ సింగపూర్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ సౌత్ కొరియా, ఇండియా అండ్ స్విట్జర్లాండ్. ఆన్సర్ బి, ఇండియా అండ్ శ్రీలంక. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 12వ ఎడిషన్కు సంబంధించినది. ఇది భారత్ శ్రీలంక యొక్క ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం. ఇది 2025లో ఆగస్టు 14 నుండి ఆగస్టు 18 వరకు 2 దశల్లో జరిగింది. హార్బర్ దశ 2025లో ఆగస్టు 14 నుండి ఆగస్టు 16 వరకు జరిగింది. సముద్ర దశ ఆగస్టు 17 నుండి ఆగస్టు 18 వరకు జరిగింది. ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ మాల్దీవులు, ఇండియా అండ్ ఇండోనేషియా, ఇండియా అండ్ ఫిలిప్పైన్స్. ఆన్సర్ సి, ఇండియా అండ్ ఇండోనేషియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 5వ ఎడిషన్కు సంబంధించినది. ఇది ఇండోనేషియా యొక్క ద్వైపాక్షిక సముద్ర ఎక్సర్సైజ్ 2025లో అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 17 వరకు విశాఖపట్నంలో జరిగింది. ఎక్సర్సైజ్ గరుడ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఇండోనేషియా, ఇండియా అండ్ చైనా, ఇండియా అండ్ స్విట్జర్లాండ్, ఇండియా అండ్ ఫ్రాన్స్. ఆన్సర్ డి, ఇండియా అండ్ ఫ్రాన్స్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 8వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో నవంబర్ 16 నుండి నవంబర్ 27 వరకు ఫ్రాన్స్లో జరిగింది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ పాల్గొంది. ఎక్సర్సైజ్ అజయ్ వారియర్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ అమెరికా, ఇండియా అండ్ ఫ్రాన్స్, ఇండియా అండ్ ఇజ్రాయిల్, ఇండియా అండ్ బ్రిటన్. ఆన్సర్ డి, ఇండియా అండ్ బ్రిటన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 8వ ఎడిషన్కు సంబంధించినది. ఇది భారత్ మరియు బ్రిటన్ యొక్క ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్ 2025లో నవంబర్ 17 నుండి నవంబర్ 30 వరకు రాజస్థాన్లో జరిగింది. ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ వియత్నాం, ఇండియా అండ్ భూటాన్, ఇండియా అండ్ జపాన్. ఆన్సర్ బి, ఇండియా అండ్ వియత్నాం. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 6వ ఎడిషన్కు సంబంధించినది.
వియత్నాం మరియు భారత్ ద్వైపాక్షిక సైనిక ఎక్సర్సైజ్ 2025లో నవంబర్ 11 నుండి నవంబర్ 27 వరకు వియత్నాంలోని హనోయిలో జరిగింది. ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ రష్యా. ఆన్సర్ సి, ఇండియా అండ్ శ్రీలంక. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 11వ ఎడిషన్కు సంబంధించినది. ఇది భారత్ మరియు శ్రీలంకల ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్ 2025లో నవంబర్ 10 నుండి నవంబర్ 23 వరకు కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఎక్సర్సైజ్ జైమెక్స్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: భారత్ అండ్ బ్రిటన్, భారత్ అండ్ జర్మనీ, భారత్ అండ్ ఈజిప్ట్, భారత్ అండ్ జపాన్. ఆన్సర్ డి, భారత్ అండ్ జపాన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది జపాన్ మరియు ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్. ఇది 2 దశల్లో జరగగా 2025లో అక్టోబర్ ప్రారంభంలో హార్బర్ దశ నిర్వహించగా అక్టోబర్ మధ్య భాగంలో సముద్ర దశ నిర్వహించడం జరిగింది. ఇది జపాన్లో జరిగింది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ వియత్నాం, ఇండియా అండ్ జపాన్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ నేపాల్. ఆన్సర్ డి, ఇండియా అండ్ నేపాల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 19వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు జరిగింది. ఇది ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో జరిగింది. ఎక్సర్సైజ్ ఎక్యువెరిన్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ అమెరికా, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ మాల్దీవులు. ఆన్సర్ డి, ఇండియా అండ్ మాల్దీవులు. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 14వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 15 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ సింగపూర్, ఇండియా అండ్ మలేషియా, ఇండియా అండ్ మాల్దీవులు, ఇండియా అండ్ శ్రీలంక. ఆన్సర్ బి, ఇండియా అండ్ మలేషియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 5వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 18 వరకు రాజస్థాన్లో జరిగింది. ఎక్సర్సైజ్ కొంకన్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అండ్ బ్రిటన్, ఇండియా అండ్ అమెరికా, ఇండియా అండ్ ఫ్రాన్స్. ఆన్సర్ బి, ఇండియా అండ్ బ్రిటన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 12 వరకు హార్బర్ మరియు సముద్ర దశల్లో భారత్ యొక్క పశ్చిమ తీరంలో కొంకన్ ప్రాంతంలో జరిగింది. ఎక్సర్సైజ్ మలబార్ 2025 క్రింది ఏ ఏ దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: క్వాడ్ కంట్రీస్, G7 కంట్రీస్, బ్రిక్స్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్. ఆన్సర్ ఏ, క్వాడ్ కంట్రీస్. ఎక్సర్సైజ్ ఇండ్రోకెన్ 2025 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ కువైట్, ఇండియా అండ్ సౌత్ కొరియా, ఇండియా అండ్ మాల్దీవులు, ఇండియా అండ్ నార్త్ కొరియా. ఆన్సర్ బి, ఇండియా అండ్ సౌత్ కొరియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో అక్టోబర్ 13న జరిగింది. దక్షిణ కొరియాలోని బూసాన్ నావల్ బేస్లో జరిగింది. ఎక్సర్సైజ్ ఆస్ట్రా హిందూ 2025 భారత్ క్రింది ఏ దేశంతో కలిపి నిర్వహించింది? ఆప్షన్స్: బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్. ఆన్సర్ బి, ఆస్ట్రేలియా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 4వ ఎడిషన్కు సంబంధించినది. 2025లో అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగింది. క్రింది వాటిలో ఆరోగ్య సేతు ఎక్సర్సైజ్ 2025ను నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఇండియన్ ఆర్మీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఆన్సర్ ఏ, ఇండియన్ ఆర్మీ. ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 3 క్రింది ఏ రెండు దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: ఇండియా అండ్ ఈజిప్టు, ఇండియా అండ్ చిలీ, ఇండియా అండ్ ఇరాక్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఆన్సర్ ఏ, ఇండియా అండ్ ఈజిప్ట్.
దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 23 వరకు జరిగింది. ఇది రాజస్థాన్లోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2 2025 క్రింది ఏ రెండు దేశాల సైనిక విన్యాసం? ఆప్షన్స్: ఇండియా అండ్ ఇండోనేషియా, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ యుఏఈ, ఇండియా అండ్ మాల్దీవులు. ఆన్సర్ సి, ఇండియా అండ్ యుఏఈ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 30 వరకు జరిగింది. దీనిని యుఏఈలో అబుదాబిలో నిర్వహించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.